నాశనమైన తెగులు వచ్చేస్తుంది మనకి. ఆ పక్షి వలలో పడిపోతాము, ఆ సాతాను బారిలో పడిపోతాం, ఆ పురాతనమైన సర్పపు వలలో పడిపోతాం. అలా పడిపోయినప్పుడు మనం బానిసలమైపోతాం, బందీలుగా మిగిలిపోతాం. దేవుణ్ణి స్తుతించేయడానికి వీలు లేకుండా పోతుంది. అందుకే వేట కాని ఊరి నుండి మనల్ని తప్పించాడు, ప్రమాదం నుంచి మనల్ని తప్పించాడు, పరిస్థితుల నుంచి తప్పించాడు, ఆపదల నుంచి తప్పించాడు. మనల్ని తప్పించి మనల్ని ప్రేమించి మనల్ని స్థిరపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధతను జీవిస్తున్నాడు. అలా నాశనమైన తెగులు రాకుండా అనేకరు ఈరోజు నాశనమైన తెగులకి బందీలైపోయి, బానిసలైపోయి, విడుదల లేక వారిని చూస్తుంటే అయ్యో కనికరం వేస్తుంది. శరీరం సపోర్ట్ చేయక మరణపు అంచుల్లో వారి యొక్క మునిగిపోయి తేలుతుంటే అయ్యో అయ్యో అని బాధ కలుగుతుంది. శరీరం సపోర్ట్ చేయకపోతే ప్రాణం మిగలదు, చనిపోతారు. ఎక్కడికి వెళ్తున్నారు? వేట కాని ఊరి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? నాశనమైన తెగులు రాకుండా మనం కాపాడుతున్నాడు దేవుడు, మనం ప్రేమిస్తున్నాడు దేవుడు, మన పరిస్థితులు చక్కబరుస్తున్నాడు, ఘనపరచాలని చూస్తున్నాడు. మనం అసలు యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేస్తాం వల్ల మనకి ఏంటి లాభం? మనకి ఏం బెనిఫిట్ మనకు దొరుకుతుంది? దేవుని రాజ్యం కట్టాలంటే దేవుడికి విధేయులుగా జీవించాలి. దేవుని రాజ్యంలో మనం నిలబడాలంటే రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన. దేవుని రాజ్యంలో మనం పాలు పొందాలంటే మనం దేవుడికి ఒక సైనికుడిగా ఉండాలి. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోని, లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. యుద్ధము యెహోవాదే. దావీదు ఏమంటాడు? యుద్ధము యెహోవాదే. నువ్వు బళ్ళెంతోనూ కత్తితోనూ వస్తున్నావు, కానీ నేను దేవుని సన్నిధిలో ఖడ్గముతో వస్తున్నాను. వాక్యం అనే ఖడ్గముతో వచ్చినప్పుడు, ఆ గొల్యోతును సంహరించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదంతా చేస్తున్నాడు. వేట కాని ఊరి నుండి మనల్ని తప్పిస్తున్నాడు. వేటగాడు వాళ్ళ నుంచి తప్పిస్తున్నాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు, పరిస్థితుల నుంచి తప్పిస్తున్నాడు. అలా తప్పించి నాశనమైన తెగులు రాకుండా తప్పిస్తున్నాడు. ఎందుకు ఇదంతాని? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వేట కాని ఊరిని తప్పించావయ్యా, నాశనమైన తెగులు రాకుండా తప్పించావయ్యా, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నావయ్యా, మళ్ళీ జ్ఞాపకం చేసుకుని స్థిరపరుస్తున్నావయ్యా, సిద్ధపరుస్తున్నావు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.